మనం సమంత గారిది శుభం చూసాం కదా, సమంత గారు ప్రొడ్యూస్ చేసిన. సో ఆ డైరెక్టర్ నా పర్దా మూవీ తీసారనమాట. సో దాంట్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్, మొత్తం లేడీ ఓరియంటెడ్ మూవీ అది మొత్తం. సో దాంట్లో ఒక 5 to 6 minutes స్క్రీన్ ప్లే ఉంది నాకు. ఓకే, అంటే స్క్రీన్ టైం నీకు 5 to 6 minutes ఇచ్చారు. అంటే అనుపమ పరమేశ్వరన్ది చైల్డ్ హీరోయిన్. ఓకే, చైల్డ్ రోల్ నువ్వు. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఒకటి రష్మిక మ్యామ్ది ఒకటి ఉంది అండ్ నాగశౌర్య సార్. ఓహోహో, సెలెక్ట్ అయ్యావు. ఓకే, షూట్ ఇంకా చెప్పలేదు, ఇంకా ఒక 1 month లో అని చెప్పారు. ఓకే ఓకే, అంటే నువ్వు ఈ ఫీల్డ్లోనే వెళ్దాం అనుకుంటున్నావు, యాక్టింగ్ వైపు. అంటే హీరోయిన్ అట్లా ఉందా ఐడియా? ఏంటి, ఏమవుదాం అనుకుంటున్నావు? ఫస్ట్ అయితే నా మైండ్లో హీరోయిన్ ఉంది. సో అది అయిపోతే తొందరగా ఐ విల్ గో ఫర్ నీట్ MBBS. ఓకే ఓకే, అంటే హీరోయిన్ అయ్యాక డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? అందరేమో డాక్టర్ అయ్యి కాబోయే యాక్టర్ అవుదాం అనుకుంటారు, యాక్టర్ అవుతారు. నేను అది 2 మేనేజ్ చేసుకొని 2 అయిదాం అనుకుంటున్నావు. ఓకే ఓకే, అంటే ఫస్ట్ హీరోయిన్ అయిన తర్వాత MBBS నీ గోల్. MBBS చదువుతున్నప్పుడు ఇంకా నీకు దీనికి టైం ఉండదు కదా. సో అందుకే కొన్ని మంచి హిట్ మూవీస్ చేసేసి కొన్ని హీరోయిన్స్ అలా వెళ్ళిపోతారు కదా. సో నేను కూడా అలా కొన్ని మంచి హిట్ మూవీ చేసి కెరీర్ పీక్లో ఉన్నప్పుడే ఆపేసి మళ్ళీ చదువులోకి వెళ్ళాలని. ఓకే.